देख रहे हैं पावर न्यूज भारत। है मेरी ज़मीं अफसोस नहीं जो तेरे लिए सौ दर्द सहे, महफूज रहे तेरी आन सदा, चाहे जान मेरी ये रहे ना रहे। मेरी ज़मीं महबूब मेरी, मेरी नस नस में तेरा इश्क बहे, फीका ना पड़े। इधर जाओ, न्यूज़ में आ जाते जाओ, इधर जाके फिर इधर जाओ, न्यूज़ में आते जाओ। बोधन मंडल के मौजे हंगिरगा में यौम जमहूरिया तकारीब मनाई गई। यौम जमहूरिया तकारीब ग्राम पंचायत हंगरगा में मनाई गई। इस तकारीब के मेन सरपंच हंगरगा माधवी और एमपीटीसी हंगरगा कोपरगा पद्मा गंगाधर और बीआरएस लीडर श्यामराव, उप सरपंच शिव कुमार, ग्राम पंचायत सेक्रेटरी अजरुद्दीन और पंचायत के मेंबरान और दिगर लीडरान और अवाम की कसीर तादाद मौजूद थी। इस तकारीब में मेंबरान की शालपोशी व दिगर प्रोग्राम किए गए। చాలా మంచిగా సహకరించేందుకు అందరికీ ధన్యవాదాలు। గణతంత్ర దినోత్సవం వేడుకలు జరుపుకున్నాము। అయితే ఈరోజు మన వార్డు మెంబర్స్ కానీ, సర్పంచ్ పదవి కానీ,
31 జనవరి ముగియనుంది. వాళ్ళందరికీ ఈరోజు మన గ్రామ పంచాయతీ నుంచి సన్మానం చేస్తున్నాం. మీరందరూ మాకు సహకరించినందుకు ధన్యవాదాలు. కార్యదర్శి స్టాఫ్ మరియు అందరికీ గౌరవవందనములు. ఏదైతే మనం 5 సంవత్సరాల కింద ఎన్నుకోబడ్డ సర్పంచ్ కానీ వార్డు మెంబర్స్ కానీ పీరియడ్ ఈ నెల 31 ముగుస్తున్నది. అంటే వేడుకల సమావేశం 31 పెట్టుకోవాలనుకున్నాం, కానీ కార్యదర్శి గారికి వెళ్ళి 6 తారీఖు ఉన్నాను కాబట్టి ముందుగానే సమావేశం ఏర్పాటు వేడుకల సమావేశం అనుకున్నాం. ఈ 5 సంవత్సరాలు సర్పంచ్ గారు కానీ వార్డు మెంబర్స్ కానీ ప్రతి ఒక్కరు మాకు చాలా సహకరించారు. ఒక్కొక్క అంటే మాకు సర్పంచ్ మేడం అయితే ఎప్పుడు తమ్ముళ్ళగానే చూసింది. ఇంత మెంబర్స్ కూడా మామ తాత మరియు మెయిన్గా దేశంలో గారు గ్రామం కాబట్టి వీరితో సంబంధించిన గ్రామ పెద్దలు అందరికీ సంబంధించాల్సింది కాబట్టి అందరికీ ధన్యవాదాలు. గ్రామస్తులకు మరియు సర్పంచ్ గారికి మేడం, ఎంపీటీసీ మెంబర్లకు, ఉప సర్పంచ్ గారికి, గారికి, సెక్రటరీ గారికి, గ్రామ పెద్దలకు అందరికీ గణతంత్ర సంవత్సరాలు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఏదైతే మనం ఈ 5 సంవత్సరాలు 5 రోజుల్లాగా 5 నిమిషాలాగా గడిచిపోయినాయి. ఎందుకంటే శ్రమించే వాళ్లకు టైం అనేది ఏర్పడదు కాబట్టి నేను కూడా నా సమయాన్ని మంచిగా కేటాయించి అభివృద్ధిని మంచి పదంలో నడిపించినాం కాబట్టి టైం ఎట్లా గడిచిపోయిందో నాకే అర్థం కాలేదు. ఒక 5 రోజుల్లాగా అనిపిస్తున్నది. ఇప్పుడు ఏదైతే నేను ఇంత పూర్వం కూడా గ్రామానికి సేవ చేసినాం, ఫ్యూచర్లో కూడా నా సేవ అనేది ఎప్పటికీ గ్రామానికి ఉంటుంది. నేను సర్పంచ్ పదవి అయిపోయింది గ్రామానికి సేవ చేయమని కాదు. మనం బతుకున్నన్ని రోజులు మనం పుట్టిన గ్రామం కాబట్టి గ్రామానికి సదా నేను సేవ చేస్తూ గ్రామానికి రుణపడి ఉంటా కాబట్టి ఏదైతే గ్రామ ప్రజలు నా మీద నమ్మకం పెట్టి ఈయన గ్రామాన్ని అభివృద్ధి చేస్తాడనే పదంతో నన్ను ఏ విధంగా అయితే గెలిపించారో దాన్ని నేను సద్వినియోగం చేసుకుని గ్రామాన్ని మంచి పదంలో నడిపినాను. ఫ్యూచర్లో ఎవరైనా సర్పంచ్ రావచ్చు, వాళ్ళు కూడా ఇదే విధంగా ఆదర్శంగా వాళ్ళు కూడా పనిచేస్తారు అనే ఉద్దేశంతో మనం అన్ని విధాల అన్ని అంగుళల్లో కూడా యాక్టివ్గా పనిచేసి ప్రతి ఏ శానిటేషన్ నుండి డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానీ, డ్రైన్స్ కానీ, రోడ్స్ కానీ ప్రతి దానిలో కానీ మనం ఒక చాకచక్యాన్ని చూపించి గవర్నమెంట్ నుంచి ప్రతి ఒక్క పనికి 10 సార్లు తిరిగి గ్రామం నుంచి డెవలప్మెంట్ యాక్టివిటీస్ అన్ని తీసుకోవడం జరిగింది. అదేవిధంగా దీని ముఖ్య కారణము ఏంటంటే పంచాయతీ సారి సర్పంచ్ అండ్ ఉప సర్పంచ్ పెట్టారు. దానికి కూడా మా ఉప సర్పంచ్ గారు ఏ టైంలో కూడా ఎనీ టైం ఈ టైం ఉంది బాబు వచ్చి సంతకం పెట్టమంటే పాపం ఎనీ టైంలో మనకు సహకరించడు. ఆయనకు కూడా నేను చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే ఇప్పుడు కొన్ని విలేజ్లలో పేచీలు పడ్డాయి, కానీ మన దగ్గర మెంబర్స్ కానీ గ్రామ ఉప సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ ఇట్లాంటి ఏం పేచీలు పడలేదు. అందరూ అక్క చెల్లెలుగా అన్నదమ్ముల్లాగా అంతా కలిసిపోయి గ్రామాన్ని అభివృద్ధి చేసాం. ఇదే విధంగా మనం అన్ని విధాలు కూడా మనం ఇప్పుడే మన పదవి అయిపోయింది, మనం గ్రామాన్ని సేవ చేయొద్దని కాదు. మనము పుట్టిన ఊరు కాబట్టి మనం చనిపోయే వరకు కూడా గ్రామాన్ని సేవ చేసే टाइम కూడా మనకు దొరకాలని ఆశించుకుంటూ सब भाई मेरे को साथ दिए साथ मैं सबको धन्यवाद दे रहा हूँ. सब अपने गांव तरफ से मुबारक.
గ్రామ వార్డు మెంబర్లకు, గ్రామ పెద్దలకు, పిల్లలకు అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మన 5 సంవత్సరాల పదవి కాలంలో జనవరి 31 తోటి సర్పంచ్ మరియు ఉప సర్పంచ్ వార్డు మెంబర్ల పదవి కాలం జనవరి 31తో ముగుస్తుంది. ఈ పదవి కాలంలో గ్రామంలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు సర్పంచ్ మరియు ఉప సర్పంచ్ వార్డు మెంబర్ల సహకారంతో అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి. అందరి సహకారంతో, గ్రామ ప్రజల సహకారంతో అభివృద్ధి జరిగింది. ఇలా పదవి కాలం ముగుస్తుంది కావున వీళ్ళందరికీ ఇన్ని రోజులు కష్టపడి పనిచేసి గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపినందుకు ప్రతి ఒక్కరికి మన పంచాయతీ సిబ్బందికి కానీ, గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. మళ్ళీ రాబోయే కాలంలో కూడా వచ్చే సర్పంచులు కానీ మరియు వార్డు మెంబర్లు కానీ గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపి మరి మన గ్రామాన్ని మంచి మండల స్థాయిలో మంచి పేరు రావాలని నేను కోరుకుంటున్నాను. अरे हाथ हटाना में आने क्यों नहीं यार? में आता है हाथों को सारा। हाँ पूरे खालू दिख रहे सुदर्शन रेड्डी और वो एमएलए सरपंच, वार्ड मेंबर और सेक्रेटरी साहब और कारोबारी साहब, मैं तमाम को 26 जनवरी के इस मौके पर मुबारकबादी देता हूँ, क्योंकि ये मौका सरपंचों के मियाद के ख़त्म होने का मौका है। गाँव वालों से बिलखुसूस चूँकि 5 साल इस मौके पर जो सरपंच साहब को जो मौका दिया गया था, वार्ड मेंबर और सरपंच साहब, इस 5 साला मौके पर जो गांव की तरक्की के काम हुए, ये हम सबको इस तरफ बतौर ख़ास गौर करना चाहिए कि हर गली गली रोड बने, हर एक की ज़रूरतें पूरी हुई। और बिलखुसूस पेंशनों के ताल्लुक से मैं बोलना चाहता हूँ कि हमारा गांव कुप्परगे के मुकाबले में छोटा गांव है, लेकिन इस छोटे गांव में जो पेंशन अभी 1 साल पहले जो सेंक्शन हुए, कुप्परगे के बराबर हमारे पास सेंक्शन हुए 50 पेंशन, जो कुप्परगे में नहीं हो सकती। ये
हमारे सरपंच साहब डी शामरू साहब का की खास तवज्जो की अलामत है। और इसी तरीके से गांव की रोड के सिलसिले में, सीसी रोड के सिलसिले में मैं जब भी हमारे एमएलए साहब शकील साहब के पास मैं जाता था, मुझसे पहले ये नजर आते थे डी शामरू साहब, ताकि शकील साहब से पहले ये पहुंच जाते थे उनके इंतजार में, ताकि उनसे मिलके हम अपने गांव के वास्ते ये बजट सैंक्शन कराएं। तो इस तरीके से मैं जो भी गांव की तरक्की के काम हुए, मैं सबके साथ हमारे डी शामरू साहब का इस मियाद के खत्म होने के मौके पर शुक्रिया अदा करना चाहता हूं कि आपको हमारे गांव के लोगों ने जो मुंतखब किया, उसका आपने हमारे एतबार से जितना भी हो सके आपने उसका हक अदा करने की कोशिश की। इस नाहियत से मैं वार्ड मेंबर और पूरे गांव की जानिब से आपका शुक्रिया अदा करता हूं। इसी बात पर मैं अपनी बात को खत्म करता हूं। Right.